వదలండి. ఏమండి? ఏమిటిది? ఎక్కడికి? వదలండి. ఏం పర్వాలేదు. నేను వెళ్తాను. అరే ఎందుకంత వద్దండి. భయపడ్డావు? వద్దు. వద్దు. ప్లీజ్. నన్ను వదలండి. నేను అలాంటి వాడిని కాదండి. ప్లీజ్. వదలండి. ఏమైంది? ఏమైంది సరస్వతి? అబ్బే ఏం లేదు. ఏం కాలేదమ్మగారు. రూమ్ అంతా శుభ్రం చేసావా? ఆ, సరే, ఆ కూర పులుసు తీసుకెళ్ళు. కుటుంబము తండ్రిని కుటుంబ పెద్ద అందరు. ఈ తండ్రిని తెలుగులో నాన్న అనియు, ఆంగ్లములో ఫాదర్ అనియు, హిందీలో పిత అనియు వ్యవహరించెదరు. తండ్రి అనునది తండ్రి తొలి రూపము. అమ్మా అమ్మా, నాన్న నాన్నలాకు లేరు కదూ? అవునమ్మా. వదిలిపెట్టిపోయారే. నాన్న ఫోటో కూడా లేదే. కళ నాన్నెలా ఉంటారమ్మా? రాక్షసుల్లో ఉంటాడు. బాబుగారు, బాబుగారు, కాఫీ కాఫీ బాబుగారు, కాఫీ. ఎక్కడ చూసినట్లుందే. లేదు బాబుగారు, ఇప్పుడే చూసుంటారు. అంతేనంటావా? ఆగు, నీ పేరేంటి? సరస్వతి. సరస్వతి బాబుగారు. సరస్వతి. సరస్వతి. లైలా. లైలా ఓ లైలా. ఓహో, అశోకుడు రోడ్డు ఏ కళ ఏం రాస్తున్నావే? హోంవర్క్ చేస్తున్నానే. ఏ హోంవర్క్? నిన్నీయలే. అశోకుడు చేసిన గొప్ప పనులు ఏమిటి ప్రశ్నకి మాస్టారు జవాబు రాసి తీసుకున్నామన్నారు. అయ్యో అవును కదూ. ఏంటి నువ్వు చేయలేదా? లేదు, నేను ఇంట్లో రాలేదు, అందుకనే ఇప్పుడు రాస్తున్నాను. గబగబా మాస్టర్ వచ్చే లోపల చేసిస్తాను. అయ్యయ్యో, పెన్ను మర్చిపోయాను. కళ ఒక్కసారి పెన్ను ఇవ్వు, హోంవర్క్ రాసుకొని ఇచ్చేస్తాను. మరి నాకు? సినిమా మాస్టరు నువ్వు రాయకపోయినా నిన్నేం కొట్టర్లే, నన్నే కొడతారు. ఒక్కసారి ఇవ్వు కళ. నన్ను కూడా కొడతారు, నేను ఇవ్వను. సరే, నువ్వు ఇవ్వవు కదూ. మాస్టర్ వస్తున్నారు, మాస్టర్ వస్తున్నారు. ఏం మాస్టారు, షూటింగ్ అయిపోయినట్టేనా? షూటింగ్ అయింది, ఇంకా డబ్బింగ్ రీ రికార్డింగ్ అబ్బో బోల్డ్ తతంగా ఉంది. ఆ తంతుతో మీకు పని లేదుగా. ఇంతకీ మీకు ఎంత ఇచ్చారేంటి? ఎంత ఇచ్చారు? ఓ 25 ఇచ్చారు. వేలా రూపాయలా? వేలే. దాంతో ఉన్న అప్పులన్నీ తీర్చేశాను, ఒక్క పైసా మిగిలితే ఒట్టు. నేనేం మిమ్మల్ని అప్పడగలండి, ఆ డబ్బు గురించి నాకెందుకు చెప్తున్నారు? ఏదో కొలి కదా, కష్టం సుఖం చెప్పుకుందామని. సరే సరే, మళ్ళీ కలుద్దాం. అలాగే. ముందర అటెండెన్స్. యారా ప్రసాద్, నీకు ఇచ్చిన పెన్ ఎక్కడ పెట్టావు? అక్కడ పెట్టండి సార్.
ఇక్కడ ఏది లేదురా. లేదు కదరా. ఏమరా ఇక్కడ పెన్ ఎవరైనా తీసారా? మాస్టర్ గారు ఇదేనండి మీ పెన్ను? అవును అదే. అవును ఇదే. ఎవరు తీశారు? కళ తీసింది మాస్టరు. మరి అడుగుతుంటే చెప్పవే. నేను తీలేదు మాస్టరు. తీసింది కాక పైగా అబద్ధం కూడానా? నిజం మాస్టరు, నేను తీలేదు. మా అమ్మ తోడు. నీకు అయ్యి ఉంటేగా అయ్యి తోడు పెట్టడానికి. మాస్టరు నోర్మై, నీ వేషాలు సినిమాల్లో వెయ్యి, కానీయో పరకో దొరుకుతుంది. మాస్టరు, నిజంగా మీ పెన్ నేను తీలేదు మాస్టరు. అబ్బా అయ్యో ఏం నటిస్తున్నావే, తల్లికి తగ్గ కూతురువే. మధ్యలో మా అమ్మ ఇచ్చేసింది మాస్టరు. మా అమ్మనే అనుకోండి. ఏ నీ అమ్మే డాక్టరా ఇంజనీరా? అది నీకు మళ్ళీ వేషాలు వేసుకునే జూనియర్ ఆర్టిస్టే. మీ అమ్మ సంగతి నాకు చెప్పకే. నువ్వు ఎలా పుట్టావో ఎవడికి పుట్టావో అన్నీ నాకు బాగా తెలుసు. కూర్చో కూర్చో. ఎవరికి? నేను ఎవరికి పుట్టాను మాస్టరు? వెళ్ళి మీ అమ్మని అడుగు. ఒక్కరా ఇద్దరా? నీకెంతమంది నాన్నలు? ఏమిటే ఏమిటో చూపు. పడతావా? అవును కొడతాను. కాదు చంపుతాను. మా అమ్మని అంటావా? నీకే బోళ్ళైతే మరి నాన్నలు. నన్ను పట్టు కొడతాను. అమ్మా పిచ్చది కలిగేది బాబు. రుక్మిణి 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 అమ్మగారింట్లో లేరండి. ఎక్కడికి వెళ్ళింది? గుడికి వెళ్ళారు. గుడికి వెళ్ళిందా? అది వెళ్ళలేదు, నేనే పంపించాను. మూడో మనిషి మన ఇద్దరం అయితే ఎందుకని కావాలని నేనే పంపించాను. కొంచెం రంగు తగ్గావు అంతే, మనిషిలో పెద్ద మార్పు ఏమీ లేదు, అప్పట్లాగానే ఉన్నావు. నీ ఇంట్లో నువ్వు పని మనిషివా? ఈ ఇంట్లో రుక్మిణి ఎంతో నువ్వు అంతే. రేపటి నుంచి పనులు గిల్లు మానే. అవును, ఎక్కడుంటున్నావు? నిన్నే, ఎక్కడుంటున్నావు? గాంధీ తాత నగర్లో. ఆ ఎగస్ట్రాలు ఉండే స్లమ్ ఏరియాలోనా? అక్కడ ఉండాల్సిన కర్మ నీకేంటి? నువ్వు హీరోయిన్వి. హీరో ఎక్కడుంటే హీరోయిన్ అక్కడే ఉండాలి. రేపు పొద్దున ఇక్కడికి వచ్చేసాయి, మన అవుట్ హౌస్ ఖాళీగానే ఉంది, నువ్వు అక్కడే ఉండొచ్చు. అవును, పిల్లలు ఏమన్నా? అవును బాబు గారు, మీకు కూతురు. చచ్చా, నా కూతురేంటి? ఆ వరసాడాళ్ళు మన జాతకంలోనే లేరు. మనకుంటే వైఫ్లు, లేకపోతే కీపులు, అంతే. వద్దు బాబు గారు, వద్దు, నన్ను వదిలేయండి బాబు గారు. సరస్వతి, సరస్వతి, వదలండి. చూడు, ఆ రోజు ఇలాగేనో నేను ఒప్పుకున్నానా? నిన్ను వదిలేనా? లేదు. మనం పట్టిన పట్టు వదలటం జాతకంలోనే లేదు. వద్దు బాబు గారు, వద్దు, మీకు దండం పెడతాను, వదలండి. చూడు, జాంపండు వదిలిపెట్టి చిలకని రమ్మంటే వస్తుందా? రాదే. పువ్వును వదిలిపెట్టి తుమ్మిది వస్తుందా? రాదు. మనం కూడా అంతే. ఈ పండుని తినాలనిపిస్తుంది, ఈ పువ్వుని నలిపేయాలనిపిస్తుంది. రా రుక్మిణి, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడేనండి. మీరేం చేస్తున్నారు ఇక్కడ? నేను కాఫీ.
నేను కాఫీ అడుగుదామని వచ్చా అంతే. కాఫీ నేను పంపిస్తాను, మీరు వెళ్ళండి. ఓకే అలాగే. ఆ. వద్దు సరస్వతి, పాపాత్ముడి పేరు మీద చేయించిన అర్చనిది. ఈ ప్రసాదాన్ని మనుషులు తినకూడదు, కుక్కలు తినాలి. బయటపారి. ఏమే మాస్టర్ పెన్ను నేను తీసానా? నువ్వు తీసి నా మీదకి నడతావా? తప్పైపోయింది కలా. నన్ను తిట్టించినా పర్వాలేదు, కానీ మా అమ్మని తిట్టించావు. నేనేం చేస్తానో చూడు. అమ్మయ్యా. తడిగుట్ట కట్టుకుంటే నెత్తి రాగుతుందట అమ్మ చెప్పింది. దీనికి అదే మందు. తడిగుట్ట హాయ్ అమ్మ ఫోటోలు. అరే అమ్మెంత బాగుందో, ముద్దొస్తోంది. అయితే మాస్టర్ చెప్పింది నిజమేనన్నమాట. అమ్మ కూడా సినిమాల్లో వేషాలు వేసిందైతే మరి నన్నెందుకు వేయొద్దంటూ కోపడుతూ ఉంటుంది? అయ్యగారిని డిన్నర్కి రమ్మన్నావా? చెప్పానమ్మా. ఇందులో నిమ్మకాయ లేదే. అయిపోయిందమ్మా. లోపల మరో బాటిల్ ఉంది, తీసుకురమ్మంటారా? నే వెళ్ళి తీసుకొస్తాను గానీ నువ్వు ఈ పంచుడు. సరస్వతి, ఏ సరస్వతి, నీకోసమే తీసుకొచ్చాను, తీసుకో. వద్దు బాబుగారు. ఇవి మీ అమ్మగారి గాజులు, నీ చేతికి కరెక్ట్గా సరిపోతాయి, తీసుకో. పొద్దున రుక్మిణికి నేను భలే దొరికిపోయాను, కానీ నువ్వు భలే తప్పించుకున్నావే. వద్దండి బాబు, వదలండి బాబు అని ఏం నటించావు? నేను చెడిపోయానని దానికి ఎలాగో తెలుసు, కానీ నువ్వు ఆ టైప్ కాదన్నది అద్భుతంగా నటించావు. ఏదైతేనే మనిద్దరం కొరగటానికి మొత్తానికి మంచి ప్లాన్ వేసావు. అందుకే నీకు గాజులు, తీసుకో తీసుకో. మళ్ళీ పాతపాటేనా? ఏ మీ అమ్మగారు వస్తుందా? రా రుక్మిణి, రా భోజనం చేద్దాం. సరస్వతి భోజనం పెట్టు. భోజనం తర్వాత చేద్దాం. సరస్వతి, ముందు నువ్వు బయటికి నడు. అమ్మగారు. అవును, రేపటి నుంచి నువ్వు పనిలోకి రానక్కర్లేదు, మరో ఇల్లు చూసుకో. అమ్మగారు. వద్దు, గొంతులా బాధ నటించకు. వెళ్ళు.
నన్ను కాదంటే ఏమైందో చూసావా? ఆ? పని పోయింది, పరువు పోయింది. వెళ్ళు, వెళ్ళి పడుకో, రెస్ట్ తీసుకో. ఓ